శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షణ చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం కొంతకాలంగా మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి శీర్షికన మహర్షుల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. మహర్షుల యొక్క చరిత్రలు వినడం వల్ల మానవుడికి ఉన్నటువంటి 3 రుణాలలో ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. అందులో భాగంగా ఈ రోజున పిప్పలాద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని, అనేక పురాణాలలో ఉన్నటువంటి విషయాలని సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి యొక్క ప్రవచనాల ఆధారంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పిప్పలాద మహర్షి యొక్క చరిత్ర పద్మపురాణంలో ఉంది, శివపురాణంలో కూడా ఉంది. దధీచి మహర్షి చవన మహర్షి యొక్క కుమారుడు. భృగువంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మహాత్ములంతా భార్గవులు అంటారు వీళ్ళని. ఒకసారి దేవతలకి దధీచి మహర్షి శరీరంలో ఉన్నటువంటి వెన్నెముక అవసరమైంది. ఎందుకని? ఆయన తపస్సు చేయటం వల్ల ఆ మహర్షి యొక్క ఎముకలన్నీ కూడా వజ్ర సన్నిభం అయిపోయినాయి. దానితోటి దేవతలు ఆయుధాలు తయారు చేయించుకున్నారు. అందులో నుంచే వెన్నెముకని వజ్రాయుధంగా తయారు చేసి ఇచ్చాడు విశ్వకర్మ. అందుకోసం దేవతల కోరిక మేరకు దధీచి మహర్షి యోగాగ్నిలో తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆయుధాలు చేసుకోమని చెప్పి తన ఎముకలు వాళ్ళకిచ్చేశాడు. ఈ దధీచి యొక్క చరిత్ర దేవీ భాగవతంలో కూడా మనకు కనిపిస్తుంది. మనం 45 రోజుల పాటు గతంలో చెప్పుకున్నాం దేవీ భాగవతం. దాని ప్రకారం ఏముంటుందంటే, ఈయన నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటే దేవతలంతా వచ్చారు దధీచి దగ్గరికి. తమ కోరిక చెప్పారు. సరేనయ్యా దేవతలారా, పరోపకారార్థం ఇదం శరీరం అని కదా శాస్త్రం చెప్పింది. నాకేం అభ్యంతరం లేదు. అయితే నేను దేహాన్ని విడిచిపెట్టే లోపల సమస్త తీర్థాలలో స్నానం చేయాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దేవతలు వాళ్ళ యొక్క మహామహిమతోటి అక్కడ ఒక కుండాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు దధీచి కుండం. ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉన్నది. మేము వెళ్ళి దర్శించి అందులో నీటిని మన నెత్తిన మీద కూడా చల్లుకున్నాం. ఎప్పుడు 2016లో సంగతి ఇది. అదే ఒక దేవతల యొక్క మహత్యం వల్ల ఆ దధీచి కుండంలోకి సమస్త నదుల తీర్థముల యొక్క జలాలన్నీ వచ్చినాయి. ఆయన స్నానం చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ ఎముకలతోటి వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఇదంతా దధీచి మహర్షి యొక్క గాథలో కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి దేవదానవులకి సంగ్రామం జరుగుతూ ఉంటే రాక్షసులు తమ యొక్క ఆయుధాలని తస్కరించి తీసుకోపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టమని దేవతలు వాటిని దధీచి మహర్షికి అప్పగించారు. అంటే ఆయన ఎముకలకు అంత బలం రావటానికి కారణం ఇదొక ఇతిహాసం కూడా.
ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. అంటే న్యాసంగా పెట్టారు ఆయన దగ్గర. ఎందుకంటే దధీచి మహర్షి ఆశ్రమంలో ఆయుధాలన్నీ గనక ఉంటే ఆయన తపో మహిమ వల్ల రాక్షసులు ఎవ్వరు కూడా ఆ దరిదాపులకు కూడా రాలేరు. దానివల్ల ఆయుధాలు సురక్షితంగా ఉంటాయి అనుకున్నారు దేవతలు. అంతేకాదు ఆ ఆశ్రమంలో దధీచి మహర్షి దగ్గర కనుక ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలకి తేజస్సు, శక్తి కూడా పెరుగుతుంది అనేది కూడా దేవతల యొక్క నమ్మిక. ఎందుకని? అంత తపస్సంపన్నుడు ఆయన, అందులో భృగువంశ సంజాతుడు. అందుకని ఆ యుద్ధం పూర్తయిన తర్వాత ఆయుధాలు తీసుకువెళ్ళండి అని దధీచి మహర్షి దేవతలకు కబురు పెట్టాడు. అయినా సరే దేవతలు వచ్చి తమ యొక్క ఆయుధాలు తీసుకుపోలా. తర్వాత తీసుకువెళ్తామంటూ ఉండేవాళ్ళు, వాయిదాలు వేస్తున్నారు. ఎంతో కాలం చూశాడు ఆ మహర్షి. ఇక ఆయుధాలను రక్షించే బాధ్యత తాను వహించలేక వాటన్నింటినీ తన శరీరంలోకి తీసేసుకున్నాడు దధీచి. అంటే తన శరీరంలోకి శోషింపజేసుకున్నాడు. అవన్నీ దధీచి మహర్షి యొక్క శరీరంలో జీర్ణమైపోయినాయి. ఆ అస్త్రాలన్నీ దివ్యమైనవి, మంత్రశక్తులతో దివ్యబల సంపన్నమైనవి. వాటిని ఆయన ఆహారంగా తీసేసుకున్నాడు తన తపోబలం వల్ల. అవన్నీ ఆయన శరీరంలోని ఎముకల్లోకి, రక్తంలోకి, మాంసంలోకి శోషించుకుపోయినాయి. ఆ తర్వాత ఎప్పుడో కొంతకాలానికి దేవతలు వచ్చి మా ఆయుధాలు మాకు ఇప్పించండి అని అడిగారు. అప్పుడు దధీచి అన్నాడు, ఏమయ్యా దేవతలారా, దానవులతో మీ యుద్ధం పూర్తయిన తర్వాత ఎన్నోసార్లు మీ ఆయుధాలు తీసుకెళ్ళమని నేను కబురు పెట్టాను, మీరు తీసుకెళ్ళలేదు. వాటిని రక్షించే భారం నాకు ఎక్కువైపోయి వాటన్నిటిని నా శరీరంలోకి జీర్ణం చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయుధాలు మీకు లభించే అవకాశం లేదు. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మొరపెట్టుకున్నారు. బ్రహ్మ అన్నాడు, ఓ దేవతలారా, మీ ఆయుధాలన్నీ ఆయన ఎముకల్లో జీర్ణమైపోయినాయి. ఒకవేళ ఆయన గనక దయదలిచి తన ఎముకలు మీకు ఇస్తే ఆ ఆయుధాల శక్తులన్నీ అందులో ఉంటాయి. కాబట్టి వాటితోటి మీరు కొత్త ఆయుధాలు తయారు చేయించుకోండి విశ్వకర్మ చేత. ఆ ఆయుధాల సహాయంతో మీరు రాక్షస సంహారం చేయొచ్చు అని బ్రహ్మ సలహా ఇచ్చారు. అయితే ఆయన ఎట్లా అడగాలి అని దేవతలు బ్రహ్మను అడిగారు. ఆ పద్ధతి కూడా ఆయనే చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సలహా ప్రకారం దేవతలందరూ వెళ్ళి దధీచిని ప్రార్థించారు. ఆయన అన్నాడు, ఓ దేవతలారా, నాకు ఈ శరీరంతో పని లేదయ్యా. ఇది నాకు ఎందుకు పనికొచ్చే వస్తువు కాదు. శరీరం లేకపోయినా నేను జీవించగలను. అందుకని నా శరీరంలో ఉన్న ఎముకలను తీసేసుకోండి అని ఆయన తన భార్యకు కూడా చెప్పకుండా తన యొక్క శరీరాన్ని యోగాగ్నితో వదిలిపెట్టేశాడు. ఆ ఎముకలు దేవతలకు ఇచ్చేశాడు. దధీచి యొక్క ఎముకలతో దేవతలు ఆయుధాలు చేసుకొని వాటితోటి శత్రువులైన రాక్షసులను, దానవులను చంపారు. అయితే ఒక గమ్మత్తుంది. దధీచి దేహాన్ని విడిచిపెట్టే సమయంలో ఆయన భార్య సువర్చలాదేవి గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో ఒక కొడుకున్నాడు. ఆ తల్లి భర్తతో పాటు సహగమనం చేద్దామని అనుకుంది. యోగాగ్నితో తాను కూడా అగ్ని ప్రవేశం చేద్దామని అనుకుంది. సహగమనం అంటే ఆ భర్త శరీరంతోనే చితిపైనే చావాలని కాదు అర్థం. భర్త వెళ్ళిపోతే తాను కూడా అగ్నిలో ప్రవేశించటం, అంతేగాని ఆ చితి మీద దూకటం కాదు. ఆమె అలా వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఉండేటువంటి మునులు ఆమెను ప్రార్థించి, ఓ తల్లి, నీ గర్భంలో శిశువు ఉన్నాడు కదా, ఆ శిశువును ప్రసవించిన తర్వాత నువ్వు అగ్ని ప్రవేశం చేసి నీ భర్తను చేరుకో అన్నా. అంటే గర్భస్థ శిశువుని చంపటం పాపం కదా. అయితే ఆమె అన్నది,
నా భర్త వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ లోకంతో సంబంధం ఏముంటుంది అని ఒక కత్తితోటి తన గర్భాన్ని తానే చీల్చుకుంది. చెప్పింది ఆ తల్లి, నేను నా భర్తని అనుగమించే హక్కు నాకుంది, కానీ నా గర్భంలో ఉన్న నా కొడుకును చంపే అధికారం నాకు లేదు, కాబట్టి ఈ పిల్లవాడిని ఇక్కడే విడిచిపెడతాను అని అందరికీ చెప్పి సమీపంలో ఉన్నటువంటి ఒక పిప్పిలి చెట్టుకి కొడుకును చూపించింది. పిప్పిలి చెట్టు అంటే రావి చెట్టు, అశ్వత్థం. నాయనా, నీ తండ్రి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవతల కోసం. ఆయనను విడిచిపెట్టి ఉండలేని నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నీకు తల్లి తండ్రి అన్నీ కూడా ఈ పిప్పల వృక్షమే. నా ఆశీర్వచన బలం వల్ల నిన్ను ఈ పిప్పల చెట్టు జాగ్రత్తగా పెంచి పోషిస్తుంది. ఆ తర్వాత నిన్ను ఎవరు పెంచి పెద్ద చేస్తారు, నీకు భవిష్యత్తులో ఏమవుతుంది అనే విషయం నేను దివ్య దృష్టితో తెలుసుకోగలిగాను. నాయన, భవిష్యత్తులో నీకు చాలా కీర్తి కలుగుతుంది అని పిల్లవాడిని దీవించి సువర్చలాదేవి భర్తను కలుసుకోవటానికి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడు నెమ్మదిగా పాక్కుంటూ ఆ పిప్పిలి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. హిందీలో పీపల్ అంటారు. ఆ చెట్టులో ఉండేటటువంటి వనస్పతులు, దేవతలు ఆ పిల్లవాడిని పెంచారు. చెట్లన్నీ వట్టి చెట్లు కావు. ప్రతి చెట్టులో కూడా అనేకమైనటువంటి దివ్యమైన ఔషధీ గుణాలు ఉంటాయి. అంటే ఆ చెట్టులో దేవతలు ఉంటారు. మన దేశంలో ఆ భావంతోనే కొన్ని చెట్లను మనం ఇప్పటికీ పూజిస్తాం. వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని వేప చెట్టును పూజిస్తాం, అవునా? తులసి మాతని పూజిస్తాం, తులసి చెట్టు. అలాగే శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి బిల్వ వృక్షాన్ని కూడా పూజిస్తాం. ఆ బిల్వ వృక్షపు నీడలో దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యమని మనం వెలిగిస్తాం. ఇక్కడ ఆ తల్లి విడిచిపెట్టిపోయినటువంటి ఆ రావి చెట్టు ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచటం మొదలుపెట్టింది. ఆ చెట్టు యొక్క సంరక్షణలో పెరిగాడు కాబట్టి, ఆ చెట్టు యొక్క కాయలు తిని బతికాడు కాబట్టి ఆ పిప్పలాదుడు అనేటువంటి పేరు వచ్చింది ఆ పిల్లవాడికి. తల్లి వెళ్ళిపోయే ముందు అతడితో ఒక మాట చెప్పింది, నాయనా, ఈ దేవతలు మనకి చాలా ద్రోహం చేశారు. నిత్యంగా శాశ్వతంగా భూలోకంలో ఉండి ఈ లోకాన్ని రక్షించగలిగినటువంటి నీ తండ్రి దధీచి మహర్షిని తమ యొక్క స్వార్థం కోసం వాళ్లే పొట్టన పెట్టుకున్నారు. ఆయన శరీరాన్ని దానంగా పుచ్చుకున్నారు. అందుకనే నేను వాళ్ళని శపిస్తున్నాను. ఈ దేవతలకి ఇక మీదట సంతాన యోగం ఉండదు అన్నారు. అంతకు ముందే పార్వతీదేవి కూడా శపించింది. ఎందుకని? తనకు దక్కవలసినటువంటి శివవీర్యాన్ని దేవతలు నాశనం చేశారు కాబట్టి, ఆమెకి దక్కకుండా చేశారు కాబట్టి, మీ భార్యల్లో కూడా మీరు సంతానాన్ని పొందలేరు అని చెప్పించింది. కాకపోతే దేవతలు ఎవరికి వరాలు ఇస్తారో వాళ్ళకి సంతానం కలుగుతారు, అంతవరకు ఉన్నదన్నమాట. అందుకనే మనం సంతానం కోసం దేవతలను ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి మీకు సంతానం ఉండదు, సంతానం వల్ల మీకు ఆనందం సౌఖ్యం ఉండదు అని చెప్పించింది. గృహస్థ ధర్మంలో ఉండే సుఖం గాని, ఆనందం గాని, దానివల్ల సంపాదించగలిగినటువంటి ఫలములు ఏవైనా ఉంటే అవి మీకు దక్కవు. గృహస్థ ధర్మంలో దానం చేసి, తపస్సు చేసి, గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసి, అతిథి పూజలు చేసి పుణ్యం సంపాదించే అవకాశం మీ దేవతలకు ఉండకుండుగాక. అందుకనే దేవలోకంలో ఉండే వాళ్ళకి కొత్తగా పుణ్యాలు చేసే అవకాశం లేదు. తాము గతంలో భూలోకంలో చేసుకున్న పుణ్య ఫలాన్ని మాత్రం అనుభవించే అవకాశం మాత్రమే ఉంది.
అందుకనే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆ దేవలోకంలో పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే. అలాగే ఓ దేవతలారా, మీరంతా వ్యర్థులైపోయి మీరు సంపాదించినటువంటి పుణ్యమంతా క్షయమైపోయేదాకా స్వర్గాది లోకాల్లో సుఖపడుతూ ఉంటారు. ఆ పుణ్య ఫలం పూర్తయిన తర్వాత మళ్ళీ పతనం చెంది మనుష్యుల కంటే హీనంగా పుడతారు అని శపించింది. దధీచి యొక్క అకాల మరణానికి కారకులైనటువంటి దేవతలని ఆ తల్లి ఈ విధంగా శపించి భర్తని అనుగమించటానికి వెళ్ళిపోయింది. జ్ఞానమూర్తి అయి వంశ గౌరవాన్ని నిలబెట్టమని కొడుకును దీవించి ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది భర్తను కలుసుకోవటానికి. ఈ పిప్పిలి చెట్టు ఆ పిల్లవాడికి అమృతం ఇద్దామనే ఉద్దేశంతో చంద్ర భగవానుని ప్రార్థించింది. చంద్రుడి యొక్క దయ వల్ల ఆయన యొక్క అమృత కిరణాల ద్వారా అమృతాన్ని గ్రహించి ఆ చంద్రోదయ సమయంలో ఆ పిల్లవాడి యొక్క నోట్లో పడేటట్టు చేసింది ఆ పిప్పల వృక్షం. ఆ విధంగా దొరికిన అమృతంతో పెరిగాడు పిప్పలాదుడు. అందులో తల్లి యొక్క దీవెనల యొక్క బలం ఉంది. తల్లి యొక్క శక్తి కూడా అంత గొప్పది. మహాపతివ్రత అని. ఈ మహర్షి ఈ వృక్షంలో ఛాయలోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఈ పిప్పలాదుడు. ఆయనను ఇతరులు ఎవ్వరూ తీసుకువెళ్ళి ఆదరించి పెంచల. ఆ చెట్టు మాత్రమే పెంచి పోషిస్తోంది. దేవతలు కూడా అతన్ని గురించి పట్టించుకోవాలి. చూసారా ఎంత స్వార్థపరులు. అది పెద్ద దోషం. తమ కోసం ఆ పిల్లవాడి తండ్రి దేహాన్ని విడిచిపెడితే, భర్తని విడిచిపెట్టి ఉండలేక భార్య వెళ్ళిపోతే ఆ పిల్లవాడి ఆలనా పాలన చూసేటటువంటి బాధ్యత దేవతలు వహించద్దా? అందుకని వహించలేదు కాబట్టి అది పెద్ద దోషం. ఎందుకు దోషమైందంటే, ఆ దేవతలు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ భర్త మా కోసం తన శరీరాన్ని త్యాగం చేశాడు, అందువల్ల నీ పిల్లవాడిని మేము తీసుకువెళ్ళి పెంచుతాము అనాలి కదా, కనీసం మాట వరుసకైనా. కానీ వాళ్ళు ఆ మాట అనలా. ఈలోగా ఆమె పెట్టిన శాపం దేవతల మీద పనిచేయటం మొదలుపెట్టింది. పతివ్రతల యొక్క వాక్యం వృథా పోదు. అది అశనపాతం లాంటిది. ఆ దేవతల్లో ఒక్కళ్ళకైనా సరే మహాత్ములకు సేవ చేసే పుణ్యం సంపాదించుకున్నట్లు ఆధారం ఎక్కడైనా మనకు కనిపిస్తుందేమో చూడండి. పురాణాల్లో ఎక్కడా లేదు. ఏ దేవత కూడా అలా పుణ్యం సంపాదించాల. ఉన్న పుణ్యాన్ని ఖర్చు పెట్టుకోవటమే వాళ్ళు చేసింది. ఎందుకని? ఆ పతివ్రత యొక్క శాపం వల్ల. ఆ విధంగా అమృతపానం వల్ల, చంద్రకిరణాల పానం వల్ల పిప్పలాదుడికి ఆకలి దప్పిక రెండూ లేవు. ఈ విధంగా పిప్పలాదుడు ఆ వృక్ష ఛాయలోనే తన లోపల నుంచి తనకు కలిగినటువంటి జ్ఞానంతో తపస్సు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. తన తల్లిదండ్రుల గురించి ఆ పిల్లవాడికి ఎవరూ చెప్పల. ఏ ఋషి కూడా ఆయన్ని పెంచి పెద్ద చేసినట్టు ఎక్కడా లేదు. క్రమంగా ఆ నోట ఈ నోట తన తల్లిదండ్రుల యొక్క స్థితిని తెలుసుకున్నాడు. ఆ తరువాత తన స్థితికి, తన తల్లిదండ్రుల యొక్క స్థితికి కారణభూతులైనటువంటి దేవతలని కఠినంగా శిక్షించాలని, వాళ్ళ అపరాధానికి వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టకూడదని కూడా నిశ్చయించుకున్నాడు పిప్పలాదు. జనమేజయుడు కూడా తన తండ్రిని తక్షకుడు అనేవాడు కాటేసి చంపాడని ఒక విప్రుడు సంబోధన చేస్తే సర్పయాగం చేసి సర్పాల నాశనానికి కారణభూతుడయ్యాడు. ఇక్కడ కూడా అక్కడ ఉండేటువంటి మహర్షులని అడిగి తరచి తెలుసుకున్నాడు ఈ పిల్లవాడు. అందుకని దేవతలని విడిచిపెట్టకూడదు అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి పిప్పలాదుడు ఏం చేశాడు?
ఎలా దేవతలని శిక్షించాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.